ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు నేర చరిత్ర ఉన్న నేతలను ఏపీ నుంచి ఊడ్చేయాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛతను పాటించాలని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షనిజం, ముఠా కలహాలు, మత కలహాలు నివారించామని చెప్పారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. 2019లో మళ్లీ గుర్తు చేస్తున్నా, ఆ రోజు జరిగిన సంఘటన, నేనే ముఖ్యమంత్రి, నిద్రలేశాను. సాక్షి ఒక టీవీ ఉంది, ఆ పేరు ఎట్లా పెట్టారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. చేసే పనులన్నీ ఏదో పనులు, పేరు మాత్రం సాక్షి. నిద్ర లేస్తే టీవీలో ఫ్లాష్, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏమనిపిస్తుంది తమ్ముళ్ళో మీకు? పాపం అనిపిస్తుందా లేదా? నేను కూడా అనుకున్నాను, పాపం అనుకున్నాను. పోస్ట్ మార్టం చేయాలి, వాస్తవాలు బయట రావాలని అడిగింది. పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయట వచ్చింది. ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. మెదడు కూడా బయటకు వచ్చిందని రిపోర్ట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సాయంత్రం అయింది, డ్రామా మారింది, ప్లేటు ఫిరాయించారు. మా నాన్నను చంపేశారు, ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న, ఆయన కూడా చంపేశారని ప్లేటు ఫిరాయించాడు. తెల్లవారింది, పేపర్ వచ్చింది, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైనే అపవాదు వేశారు. ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా? మీకు రౌడీజం కావాలనా? ఏం తమ్ముళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ తిరుపతిలో కూడా రౌడీలుంటే, రౌడీల గుండెల్లో నిద్రపోయి ఈ తిరుపతిని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ.